హాయ్ అండి, ఇవాళ వీడియోలో నా పద్ధతిలో పొంగల్ ఎలా చేస్తానో చూద్దాము. ఒక గ్లాసు బియ్యము, ఒక గ్లాస్ వచ్చి పెసరపప్పు తీసుకుంటాను. ఫస్ట్ నానబెట్టుకొని ఉంచుకుంటాను. తర్వాత జీలకర్ర కొద్దిగాను మిరియాలు ఎక్కువ తీసుకుంటాం అనమాట. ఒక స్పూన్ మిరియాలు, 2 లవంగాలు, 2 యాలకులు, అల్లం ముక్కలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అంతా వేయించుకుంటాను. ఉల్లిపాయలు మన ఇష్టం, వేస్తే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే వేసాను. ఎండుమిరపకాయలు నేనైతే ఎండుమిరపకాయలు వాడతాను. పచ్చిమిరపకాయలు వాడే వాళ్ళు వాడుకోవచ్చు అనమాట. మామూలుగా మనం అయితే ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు వాడతాం కదా. నేనైతే పొంగల్కి ఒక గ్లాస్ 4 గ్లాసులు నీళ్ళు వాడతాను అనమాట. ఎందుకంటే అది చల్లారే కొద్ది గట్టిగా అయిపోతుంది, బాగుండదు అనమాట. అందుకనే జారుగా ఉంటే బాగుంటుంది. నీళ్ళు వేసుకున్న తర్వాత సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకొని వేసుడు కాసేపు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఉడికిన తర్వాత బియ్యం వేసేస్తాను అనమాట. ఇంకా బియ్యం వేసేసిన తర్వాత ఒక 5-6 విజిల్లు వచ్చిన తర్వాత ఆపేయడమే.